దీని నుంచి నెక్స్ట్ వచ్చేవాళ్ళు వచ్చి మెల్లగా బాగు చేసుకొని మళ్ళీ పాత వైభవం తెచ్చుకోవాలి సార్. ఇంకోటి అసలు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు ఉంటే సమస్యలు అనేవి తెలుస్తాయి అనేది చాలా సందర్భాల్లో చాలామంది అన్నారు. సో దాని మీద అసలు ఏంటి మీ ఒపీనియన్? 100% తెలుస్తుంది సార్. ఇక్కడ ఏమైంది, ఈ ఎలా చేర్పించారు ఇవన్నీ కూడా కొన్ని ఫ్రీబీస్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్సు, తర్వాత పెన్షను ఇలాంటివి పెట్టారు. ఏది ముందు అది ఎందుకు వచ్చింది, ఆ రోజున ఈటీవీ అదే దాసనారాయణరావు గారు పెట్టినప్పుడు ఈ సంస్థ ఇలా దీనికోసం ఎక్కడ లేవు కదా, ఏ ఛాంబర్ ఇవ్వట్లేదు కదా, ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఇస్తుంది. ఎక్కడ ఉంది సార్ ఇన్సూరెన్స్లు, ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు సార్? సౌత్ ఇండియన్ ఛాంబర్ మనం పెట్టిన ఎన్ని సంవత్సరాలు చేసింది సార్, హిందీలో ఎక్కడ ఉంది? ఏంది ఇవన్నీ చేసి వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. దీంట్లో ఏమైపోయింది, ఈ ఓటు రాజకీయం కోసం ఒక సినిమా చేసిన లేకపోతే చేసిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేయని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే చేసే వాళ్ళకి కాలుతుంది కదా, అందుకనే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళు ఉంటారు. మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమైపోతుంది, అదేదో పోస్ట్లో వస్తే ఏమొస్తుంది సార్? ఏమీ రాదు. ఒకరినే మనం సంకలు గుద్దుకోవడం తప్పితే ఏమైనా వస్తుందా? సినిమా నిర్మాత అని చెప్పుకుంటే ఏమైనా వస్తుందా సార్? ఒకప్పుడు క్రేజ్ ఉండేది సార్. ఇవాళ ఎగ్జిబిటర్ల పరిస్థితి ఏంటి సార్? ఒకప్పుడు విలేజ్లో టాప్ ఎవరంటే ఎగ్జిబిటర్. ఏ పోలీసు వాళ్ళైనా పాత రోజులు ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరు పోయినా ఒక మోతుబోరో ఊరు పెద్ద. ఇవాళ ఎగ్జిబిటర్లు సినిమాల కోసం డబ్బులు ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి ఏమన్నా ఉందా గౌరవం? అది పోయింది సార్, ఆ రోజులు పోయినాయి. ఆ జమానా సినిమా ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా ఒక లేడీయో ఏదో జరిగింది అనుకోండి, సినిమా వాళ్ళని వేస్తారు. వాళ్ళ డ్రగ్ దొరికింది అనుకోండి, పలానా సినిమా వాడే అంటాడు. ఎంత హైలైట్, మన ఎంతోమంది ఫాలో అవుతున్నారు సార్. ఎంతోమంది మనం అంత రోల్ మోడల్గా ఉన్నాం. రోల్ మోడల్గా ఉన్నప్పుడు మనం ఫాలో అవుతున్నప్పుడు మనం చూసి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాం. మనం సరిగా లేకపోతే మనం ఏం మెసేజ్ చేస్తాం సార్? నాకు చాలా అంటే నాకు ఒక రకంగా బాధ ఉంది. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మేము సినిమాలు మానేసాం, కానీ వాళ్ళందరూ మనకెందులే, మనకు అవసరం లేదు అంటే కాదు కదా సార్. ఇండస్ట్రీని మీకంటూ గుర్తింపు ఎలా వచ్చింది సార్? ఈ సినిమా వల్ల వచ్చింది. అదే మిగతా వాళ్ళకి రాదు కదా సార్. ఎంత కోటీశ్వరుడైనా రాదు కదా. ఈ గుర్తింపు తెచ్చిన ఇండస్ట్రీ ఇలా పోతుంటే నాకెందుకని వదిలేస్తే ఎలా సార్? పెద్దవాళ్ళు పూనుకోమనండి. ఇప్పుడు ఈ డెసిషన్ నేను చిరంజీవి గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాను. వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు పెద్దవాళ్ళు నలుగురు కూర్చుంటే ఏముంది, అన్ని ఫట్ 1 minute అయిపోద్ది. పెద్దవాళ్ళు నలుగురు కూర్చుంటే అన్నీ అయిపోతాయి. అంటే వాళ్ళకు కూడా ఎందుకు మనకి బురద అందించుకోవడం, అదే సార్. ఇప్పుడు నాకు కూడా మీరు అన్న పాయింట్, నేను ఇదే సెక్రటరీ లేకపోతే దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా నేను అసలు దీని గురించి 4 ఏళ్ళు వదిలేసి వెళ్ళిపోయాను సార్. నా ఇండస్ట్రీ నేను ఇక్కడ పోయి ఎఫెక్ట్ పడతానని, ఎందుకు బురదని. ఇక అందరూ వదిలేస్తే ఓ పక్క రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ హైదరాబాద్ అనేది ఇవాళ నేషనల్ కాదు ఇంటర్నేషనల్